హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. ఇదిగోండి, ఈమె ఇప్పుడు నేను కూడా ఇప్పుడే లేచిన, ఈమె కూడా ఇప్పుడే లేచింది. చలి అయితే ఫుల్ ఉంది. పాపకి స్కూల్ లేదని ఇక తొందర కూడా లేవలేదు. మేము చెప్పు డాడీ డాడీ అని మంచం మీద నుంచి కలవరేస్తాను. ఇంకేం పని కాలేదు, ఊరువలేదు. పో డాడీ దగ్గర పో. ఇట్లా కూర్చో, మరి ఇట్లా ఇట్లా కూర్చో. కావాలన్నా కొద్దిగా అనుకుంటున్నావా? పండుకుంటుంది మంచం మీద అయితే డాడీ డాడీ అన్నది. ఇగో అది తిరిగి పండుకుంటుంది. పడతావు, నువ్వు పడతావు. ఇట్లా పెట్టరా, బాక్స్లో పెడతాను కదా. అందరైతే ఇప్పుడు లేపుతాను కానీ 6 అవుతుంది టైం అయితే ఇప్పుడు. లేకపోతే మావిడ 5:30కి లేపుతాను, 5:30కు. ఇది కొద్దిగా లేట్ లేచింది అన్నట్టు. మేమైతే హోటల్ కోసం అయితే ఇది పార్టీషన్ చేపిస్తున్నాము. అయితే నిన్న అందుకోసం వీడియో అయితే పెట్టలేదు. ఇవైతే మొత్తం అయితే వర్క్ నడుస్తున్నది. ఇదంతా అయితే అక్కడ ఫిట్టింగ్ చేస్తాం అన్నట్టు బయట. ఇంకా ఇక్కడైతే కాలు ఈరోజు వస్తుందని చెప్పిండు అతనైతే. ఇక్కడ పైన అయితే ఫిట్టింగ్ చేస్తాం అన్నట్టు. దీనిపైన ఇది మొత్తం అయితే తర్వాత వీడియో చూపిస్తుంది. ఇవైతే ఫిట్టింగ్ చేసింది ఇక్కడ. ఇది మొత్తం అయితే ఉంది ఫిట్టింగ్ చేసింది. వీటిపైన అయితే వచ్చేస్తాయి. ఈ కౌంటర్ సంబంధించిన గ్లాసులు అయితే తీసేసినాము, ఎందుకంటే ఇది కింద నుంచి మొత్తం పోయినట్టు పాతది. సో అందుకోసం అయితే దీని అయితే మొత్తం తీసేసి అదైతే రెడీ చేస్తున్నాము. అది అయిన తర్వాత మీకు చూపిస్తాము. ఈరోజు ఒకవేళ పెడితే ఆయన మొత్తం చూపిస్తాము, ఒకవేళ కాకపోతే మొత్తం రేపు వీడియోలో అన్న ఎల్లుండి వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇంకేది మొత్తం అయితే కాలేదు. ఇక అసలు నా రాష్ట్రం లేదు. ఇక శృతిక దాపెడదా రావా రావా రావు శృతిక. నో సరే ఉండు, నీ ఫోటో తీస్తాయో వద్దా? ఫోటో కూడా వద్దా? కోళ్ళు అయితే ఇటు చేసినండి. కొత్త చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా. రాబెడిరా, ఇది చూపెట్టు, ఒకసారి చూపెట్టు. తగ్గి చేయాలన్నా? ఆమె రాదు ఆగి దగ్గర. పొయ్యి వెలిగించాలన్నా? పొయ్యి వెలిగించాలన్నా మరి? పండుకున్నదా? ఏం లెక్క లేచి లేదు. రాబెట్టా కృతిక పాప నా దగ్గర నుంచి అమ్మ దగ్గర పోతా అంటాను. పోయిస్తా మమ్మీ దగ్గర పోయి ముగ్గు ఎత్తావా? అమ్మ ఎత్తాంది, ఏదైనా తర్వాత చేసావు సరేనా? చేసే వాళ్ళకేమో ఏడిపోతుంది, చలి పెడతాంది, ఏడిపోతుంది. నువ్వేమో ఇట్లా ఎత్తావా? అమ్మని వండుకోమంటే సప్లా వండుకుంటున్నాడు. చలి పెడ ఎంత చలి పెడుతుంది బేట? అట్లా ఉన్నది కాదు. పోతే పెట్టి పెడతా చలి. ఇగో దిగుతా అంటాను. ఇటు ఎటు 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 అరే అరే దిగుతా అంట. ఎటు దిగుతావు? ఎటు దిగుతావు? పులి వచ్చిందా? వస్తుందా? ఏడున్నది? ఎట్లా మూసుకుంటా చెప్పు. అయ్యో చల్లటి గాలి వస్తుంది బేట. వెళ్తాను సూర్యుడు మెల్లగా. డుల్లా నేనైతే ముగ్గు పెడతా అంటే మా కృతిక పాప నేను ఇస్తా అంటా అండి. మా చేత పాప లేదని చెప్తాను, మంచం మీద పడుకొని ఉన్నది పాప. ఈమె ఇంటలేదు. వెళ్ళి లోపల పరిచయం చెప్తాను. అన్నం కొంచెం ఉండే అయితే మొత్తం కింద పారబోసింది. గంజకి ప్లేట్లో పెట్టి ఉంచా అని చెప్పి నీకు. ప్లేట్లో పెట్టి ఉంచా అని చెప్పి నీకు. ప్లేట్లో
పెడతా దానికి తినడానికా? తినదు తినడానికి పెడితే నిన్న ఏం చేసింది? మొత్తం పారేసింది, కింద పారేసి తిన్నదేమో. వాకింగ్ కూడా పోలే ఈరోజు. సూర్యుడు వెళ్తాం, సూర్యుడు ఇప్పుడు ఆటలు స్టార్ట్ అయ్యాయి. ఆటలో ఏం పరిశ్రమ బండ్లకు పరిశ్రమ వస్తుంది. ఏం కాలే తొందరగా మాట్లాడదాం తెలుగును. ఏం కాలే అట, ఏం కాలే. చిట్టి చిలుక ఏమే బడికి పోతావా? చెప్పమ్మా చిట్టి చిలుకమ్మా, చెప్పమ్మా. ఇంకా ఇంకేం చెప్పు. ఇంకా గుట్టుకు మొన్నమంటాను డైరెక్ట్. కూర్చోంటే పోయితా పోయితా అంటాను. ఎటు పోతావు చూడు చూడు చూడు. మమ్మీ దగ్గర పోయితా ఉంటాను, ఇక మమ్మీ దగ్గర పోతాను అట్టిగానే రమ్మని చెప్తే మొత్తం ఊరుకుంటూ పోతుంది. ఇక తీసి మాది ఇప్పుడు సూర్యుడు వెళ్తాను వీళ్ళ. చాయ్ అన్నీ తాగేసినాం. వంకాయలు కోస్తున్నా కర్రీ చేయడానికి. దోశలు చేస్తా కానీ కూర అన్నం ఒకేసారి వండుతా. ఈరోజు పని చేసేటోళ్ళు వస్తారు, వాళ్ళకి వండమంటే తర్వాత వండబడుతుంది. కానీ ఆ రోజు అయితే అద్దన్నారు, తొందర రాలే కదా. మా ఆయన వాళ్ళ దోస్తు, ఆయన క్లాస్మేట్ అట. ఇంటరా టెన్త్ క్లాస్. మా ఆయన మొన్న పెళ్ళికి కూడా పోయిండు. ఆయనది కాదు ఆయనకు పిల్ల. వంకాయలు అయితే ఆ ముసలమ్మ ఇచ్చింది. ఇల్లు గింజలు అన్నం తీసుకొని తెచ్చి తిన్నారు ఆ ముసలమ్మ ఇంట్లో. చలికి ఇవి ఎట్లా అయిపోయినాయి చూసిన. ఇవైతే మందులు వేయని. ఇప్పుడైతే వంకాయలకి ఏం రేట్ లేదు, పాపం వల్ల ఎక్కువ వెళ్తానే కానీ ఇక రేట్ లేదు. సరిపోతుంది కూర. మా తాత అయితే సాఫ్ చేస్తున్నాడు చాయ్ తాగేసి. నేనైతే చాయ్ తాగేసిన, మా వాళ్ళందరూ తాగేసినారు. ఇప్పుడు ఇక అన్నం అయితే పెట్టేసిన. కూర చేసేది ఉన్నది, కూర ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం సాఫ్ చేసేది ఉంది. నేనేం చేయను కానీ ఇక చూస్తూ ఉంటాను కొంచెం. తాత అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసింది పని. ఎక్కడెక్కడ స్టాప్ చేయాలో చెప్పుకున్నాను అంటారు. ఆయన అయితే నర్సరీకి పోతాడు, కొంచెం ఇక నాకు ఇబ్బంది అవుతుందని స్టాప్ చేస్తాడు పాపం. నీకా నాకా? నాకు నేను చేయమంటా. మరి నీకేమో పరేషాన్ అవుతుంది, నాకు కూడా పరేషాన్. నీకేం పరేషాన్ కాదు, నాకే పరేషాన్ అవుతుంది. నువ్వు చేసి మనం చేస్తావా? నన్ను పాపం అంటాడు అంత. మా సైడ్ అయితే టమాటాల రేట్లు, ఉల్లిగడ్డల రేట్లు అయితే తక్కువ అయినాయి. మీ సైడ్ ఎట్లా ఉన్నాయి కామెంట్ చేయండి. టమాటాలు అయితే 50 రూపాయలకి 2 కిలోలు అమ్మిస్తున్నారు కదా. నేను కూడా అట్లనే కోతులు వచ్చా? కోతులు ఇక్కడ పండుకుంటున్నాయేమో. నీ మంచం మీద పడుకోబెట్టాలని కూడా. చలి కదా, మనకే చలి ఉందని మళ్ళీ కోతులు ఎక్కడ పడుకుంటారట. మా రేకులు అయితే ఫస్ట్ చల్లబడిపోతాయి. ఎండకేమో ఫుల్ వేడైతాయి, ఈ చలికేమో చల్లగా అయిపోతాయి తొందరగానే. ఎండాకాలంలో ఏమో ఫుల్ వేడవుతుంది. చాలా మంది ఇక్కడ హాస్పిటల్ కూడా వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళు కూడా అంటుంటారు అనమాట, ఎట్లా ఉంటారు ఇంత వేడిలా అని అంటారు. కానీ ఇక మాకైతే అలవాటు అయిపోయింది. మా చుట్టాలు కూడా కొంతమంది అంటారనమాట, ఇంత వేడిలా ఇట్లా ఉంటారు అని ఎండాకాలంలో. ఇక మాకైతే అలవాటు అయిపోయింది అంటారు. మీకు ఇట్లా కట్ చేయాలా? ఇట్లా కట్ చేయి, నీకు ఇష్టం.
ఆడుకుంటాను. ఇక చైత్ర పాప స్కూల్ డ్రెస్ కూడా తీయలే. బాగా కడతాను ఇప్పుడు, ముఖం కడుక్కుంటా. ఎండ వెళ్తుంది అయితే ఇలా ఇవి ఆడుకుంటారు. ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను తాత. నేనైతే మొత్తం ఫ్రిడ్జ్లో అయితే బయట పెట్టేసి ఇక్కడైతే ఆ కౌంటర్ మొత్తం జరపబడుతుంది. సో అందుకోసం అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం అన్నట్టు. ఇదంతా బయట తీసుకెళ్ళి మొత్తం ఫ్రిడ్జ్ కూడా కడిగేది ఉన్నాయి, చాలా అయింది. సో ఇది కూడా కడిగేసి మొత్తం ఫ్రిడ్జ్లో అయితే బయట పెడదాము. బయట పెట్టిన తర్వాత మొత్తం చేంజ్ చేయాలి. ఇది పార్టేషన్ కూడా మళ్ళీ చేయడానికి ఇబ్బంది అవుతుందని ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్నాము. పాత నేనైతే పాత మొత్తం తీసేసి చైతు ఇచ్చేపేడ ఇచ్చాయి. చైతు ఆడు కానీ ఆడుకో. ఉండని చైతు ఉండని. ఇక్కడ మొత్తం అయితే తీసేస్తున్నాయి. కూల్ డ్రింక్స్ దా బేటా చైతు. మమ్మీ వంట చేస్తాను. వంట కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ముక్కల్ని బాగా కడిగేసి ఇక్కడ వేసుకున్నాను. ఈరోజు అయితే కొంచెం పొడవు కట్ చేసిన. వాళ్ళేం చేస్తాను, నువ్వు ఎందుకు చెడ తీసేసిన పని చేస్తున్నాడా? నిజమా పెట్టాలి చూడుపో. స్టీల్ గంజలు ఏమని చెప్పిన కర్రీ గంట పెద్ద గంజులు పెద్ద గంజులు అన్నం అండి. మరి ఆ గంజులు అన్నం వండితే బరాబరే అక్కడే అంటకపోతుంది. కొంచెం చిన్నది తీసుకొస్తే అయిపోతుండే కదా. దీనికన్నా కొంచెం చిన్నది తీసుకురావాలి కర్రీకి. మరేమో కొంచెం కర్రీ ఈ పెనం అయితే మా ఆయన తీసుకొచ్చిండు. మాకు పెనం అయితే ఖరాబ్ అయిపోయిందని చెప్పాం కదా, గీతలు పడిపోయినాయి ర్యాషెస్ మొత్తం. అందుకోసమే కొత్త పెనం అయితే తీసుకొచ్చింది మా ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు. దీనికి ఎంత తగినో తెలియదు, హోటళ్ళల్లో ఉంటాయి కదా. మేము టిఫిన్ సెంటర్ పెట్టబోతున్నామని కూడా మీకు చెప్పాం కదా, దానికి కూడా పనికి వస్తుందని తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ టైం ఇక ఇట్లాంటి పెనం మీద దోసేస్తున్నాను. ఎట్లా వస్తుందేమో తెలియదు నాకు, ఎప్పుడైనా వేయలేదు నేను ఇట్లాంటి పెనం మీద. ఎట్లా వస్తుందో తెలియదు, చాలా స్మూత్గా ఉందన్నమాట. కానీ పెనం వేడి అవ్వడానికి చాలా టైం పట్టింది. ఒక పావుగంట సేపు అయితే పడుతుంది అనమాట. మీ ఇంట్లో ఇవి ఉంటాయి కానీ నాకు ఫస్ట్ టైం కదా, నాకు మస్తు ఎగ్జైట్మెంట్ అనిపించింది. అందుకోసమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎట్లా వస్తాయో తెలియదు, మంచిగా వస్తాయి వెళ్ళావో. పెనమైతే వేడవడానికి చాలానే టైం పట్టింది. ఆయన మా తాత మొత్తం సాఫ్ చేస్తున్నారు. ఇక వాళ్ళకి చేసిస్తే తింటారు, ఇక తిని మళ్ళీ సాఫ్ చేస్తారని చేస్తున్నా. ఇక ఇదైతే కర్రీ పెట్టేసిన అనమాట. కృతిక పాప చైత్ర పాప కూడా అటే ఆడుకుంటున్నారు. దోశలు అయితే మంచిగానే వేస్తాయి అనుకుంటా, వెళ్తున్నాయి. మొత్తం ఈ పెనమంతా మొత్తం అగ్గి కాదు కదా, ఎందుకంటే గ్యాస్ స్టవ్ చిన్నది కదా, ఎక్కువ ఉంటేనే వెళ్తుంది. ఇటు సైడ్ వెళ్తలేదు, ఎందుకంటే మంచిగా కాలలేదు అన్నమాట. ఇది దోశలు అయితే రెడీ అయిపోయింది. దోశ కొంచెం వెళ్తలేదన్న, ఎందుకో ఇదైందనమాట. దోశ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ఇలాంటి పెనం మీద వేసిన, కానీ నాకంత పర్ఫెక్ట్గా వేయరాలేదన్నమాట. ట్రై చేస్తూ ఉంటే వేస్తుంది అనుకుంటా. బరాబర్ ఎలా కలుగుతలేదు, అందుకోసమే పెనం మీద గీసిన ఏం కాకపోవచ్చు. పెనం మీద అయితే నేను పర్ఫెక్ట్గా వేసేస్తాను, కానీ ఈ పెనం మీద ఇది కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది. పెద్ద వస్తాను మళ్ళీ దోశ.
మనకి ఇష్టం వచ్చినంత పెద్దగా చేసుకోవచ్చు. కానీ చేయి పడితే మాత్రం అయిపోతుంది, ఫినిష్ అయ్యా. ఫుల్ ఇది ఉన్నది, వేడి మీద ఉన్నది పెనం అయితే. చూడండి ఫస్ట్ అంటే ఇట్లా వచ్చింది, ఇది ఎట్లా వస్తుంది అయితే ఆటోమేటిక్ అదే వెళ్తుంది. స్మెల్ అయితే సూపర్ అవుతుంది. చాలా రోజుల తర్వాత ఒక మినిమం ఒక నెల రోజులు అవుతుంది అనుకుంటా దోశలు అయ్యాక. ఎందుకంటే పెనం కూడా మంచిగా లేక ఇడ్లీ చేసుకుని తింటాను, మనం దోశలు అయితే చేస్తలేము అనమాట. ఇది వెళ్తుందా లేదా వెళ్తుంది. కొంచెం అతుక్కుపోయినట్టు ఇది కూడా రెడీ అయిపోయింది దోశ. క్రిస్పీగా మంచిగా అయితే అన్నాయి ఈ పెనం మీద అయితే. పెనం వేడి ఉంటుంది కదా, తొందరగా తీయబడుతుంది. లేకుండా ఇక అయితే ఫుల్ క్రిస్పీగా అయింది, ఇరిగిపోతుంది కూడా. వీళ్ళైతే ఇగో బాగుందా, ముగ్గురు అయితే దోశలు తింటున్నారు వేసేసేసిన. ఆ పాప అయితే తాత మనవరాలన్నమాట. ఇక వీళ్ళతోటి ఆడుకుంటూ ఉండే, ఇక్కడే తినమంటే తింటాంది. తాత అయితే అటు కూర్చొని తింటాడు. దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి మంచిగా. నూనె వచ్చిందా నీకు? అవునా, ఏం కాదు. బాగుందా లేదా? బాగుందా? పిండి అంతా పులియలేదనమాట కరెక్ట్గా. మా ఆయన తినమంటే తిన్న తర్వాత తింటా పని చేస్తున్నా అన్నారు. ఇక వీళ్ళైతే తినేస్తున్నారు అనమాట. తిను. వీళ్ళైతే మేము ఎవ్వరం స్నానం చేయలే, ఇక పని ఉంది కాబట్టి సపరేట్గా ఉన్నాం అనమాట. బాగుందా? తిను.